స్వయంగా కేంద్ర మంత్రి సురేష్ బాబు నటించిన జేఎస్కే అనే మలయాళం మూవీలో లీడ్ క్యారెక్టర్ పేరు జానకి, అంటే హీరోయిన్ పేరు అనుకోండి. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్కి సిద్ధం కాగానే సెన్సార్ బోర్డు అప్రూవల్ కోసం పోయిన నెల 18న సిబిఎఫ్సికి చూపించారు. వాళ్ళు సినిమా అంతా చూసి ఎటువంటి రిమార్కు పెట్టకపోయినా ఎందుకైనా మంచిదని రివిజన్ కమిటీకి సిఫారసు చేశారు. వాళ్ళు ఏకంగా సినిమా పేరులో నుండి జానకి అనే పదం తీసేయమండంతో పాటు సినిమాలో క్యారెక్టర్ పేరు కూడా మార్చమని అడగడంతో షూటింగ్ అంతా అయిపోయాక ఇప్పుడే మారుస్తామని ఆ ప్రొడ్యూసర్ కోర్టుకు వెళ్ళారు. కోర్టు సెన్సార్ బోర్డు వాళ్ళని అడిగింది, అసలు పేరు ఎందుకు మార్చమంటున్నారు అని. సినిమాటోగ్రఫీ గైడ్లైన్స్ ప్రకారం ఒక వర్గాన్ని కానీ మతాన్ని కానీ కించపరచకూడదు, అందుకే మార్చమంటున్నామని బోర్డు సమాధానం ఇచ్చింది. జానకి అనేది చాలా కామన్ నేము, అది పెడితే కించపరచడం ఎలా అవుతుంది? ఇంతకుముందు సీతా గీత, రామ్ లక్ష్మణ్ అనే పేరుతో సినిమాలు వచ్చాయి కదా అని కోర్టు తిరిగి ప్రశ్నించింది. లేదు, ఈ సినిమాలో జానకి అనే పేరు గల అమ్మాయి మీద మానభంగం జరిగింది. కోర్టు సీనుల్లో ఇంకా చాలా చోట్ల ఆ పేరుతో స్ట్రాంగ్ డైలాగులు ఉన్నాయి, అందుకే తీసేయమంటున్నామని బోర్డు రిప్లై ఇచ్చింది. అంటే జానకి అనే పేరు గల అమ్మాయి మీద మానభంగం జరిగితేనే మీకు ప్రాబ్లమా, పేరు వేరేదైతే పర్లేదా అని కోర్టు గట్టిగా అడిగింది. ఇంకా చెప్పాలంటే సెన్సార్ బోర్డును మూకుళ్ళలో పెట్టి వేయించింది. ఇలా కాదని హైకోర్టు ప్యానల్ మేము స్వయంగా సినిమా చూసి డిసైడ్ చేస్తామని ఈ నెల 5న సినిమా చూశారు. చూశాక కేవలం 2 అంటే 2 మార్పులు చేసి సినిమాని రిలీజ్ చేసుకోమన్నారు. ఇంతకుముందు సెన్సార్ బోర్డు వాళ్ళు ఇచ్చినవి 96 కట్లు అయితే వీళ్ళు ప్రపోజ్ చేసినవి 2. ఎంత తేడా! అసలు మాకోటి అర్థం కాదు గురు, 2 గంటల సినిమాలో ఉండే క్యారెక్టర్ పేరు కూడా మీ మనోభావాలు మడత మంచాలు గాయపెడితే ఇక సినిమా ఇండస్ట్రీ దుకాణం సర్దుకోవాల్సిందే. ఇంకా నయం, ఎవరన్నా అమ్మాయి మీద అత్యాచారం జరిగితే ఆ అమ్మాయి పేరు జానకి కాదు కాబట్టి కంప్లైంట్ తీసుకోవద్దని, నేరం చేసినోడి పేరు రామ్ కాబట్టి శిక్ష వేయొద్దని డిమాండ్లు మొదలుపెట్టలేదు.